మొదటిసారిగా వెళ్ళే కోడలు మేనవ తీసుకువెళ్తారట. రజకులు చల్లని వాడు, అందుకే రజకులు అయినా రజకులు లేదా అమ్మవారి పాలకి ఎవరు తీసుకెళ్తారు? మీరు లేకపోతే అట్లా అసలు నువ్వు ఒక్కడైనా ఊళ్ళో మీ వాళ్ళు ఎవరన్నా? నేను ఒక్కన్నా సాగరోళ్ళు ఏంటి ఊరు ఉంది అసలు మరి మరి ఏలేసేవాళ్ళని సాగరోళ్ళు ఊరుందా అసలు? ఈ మాట ఊరుకుంటారు ఉండాల్సిందే. అదే మరి మరి వాళ్ళు అసలు రామాయణం అంతా ఊరికి మాదేగా. రజకులంటే ఒప్పుకున్నా కానీ రామాయణ తిరిగి మీరు చదువుకున్నవా చదువు సంజయ్? నీకు చదువా సంజయ్? మీరేంటి రామాయణం ఉందా అసలు అంటున్నాం? రామాయణంతో నీకేం పని? అసలు రామాయణ జీవితానికి ఏం పని? సీతమ్మని అడిగి పంపింది ఎవరు? మేము. మంచి పనులు చేశాడు మీరేనా? అందుకని నా కొడుకు కూడా ఉన్నాడు, పిలుస్తా. అయినా రజకుల కులం ఏంటో చెప్పన్నా. నీ కులం సంగతి నేను చెప్తాను. చెప్పు. ఎక్కడ పుట్టింది కులం? బండకాడే. గొడ్లు బండకాడ కాదు, ఈశ్వరుడు కులం. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు. అవును, వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి. అవును, భద్రుడు జన్మించింది వీరకంఠం. భద్రుడు జన్మించింది వీరకంఠముడి. అవును, వీరకంఠముడిలో ఎలా జన్మించాడు? ఎట్లా? అందరూ అనుకోవట్లేదా? కాదు, నాలుగు మాట చెప్తే కానీ అందరికీ తెలియదు. ఏంటది? దక్షిణమూర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు. వెళ్ళింది పార్వతి. నూరూరు కుమార్తెలు దక్షిణమూర్తికి. పెద్ద కుమార్తె పార్వతీదేవి. అవును, పార్వతీదేవి భర్తే ఈశ్వరుడు. ఈశ్వరుడు పిలవాలి. ఈయన తపస్సులో ఉన్నాడు, ఆయన అలిగిపోయాడు దక్షిణమూర్తి. అందరూ వెళ్ళారు. అందుకే పిలవల పేరంటో పోకూడదని అప్పటి నుంచి వచ్చింది మాట. అంటే నమ్ముడు వాళ్ళకి తెచ్చు అనుకుంటా. కాదు, అయితే పిల్లలు మొగుడు పోక ఆయన పోతే బాగున్నావుగా. శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. అయ్యా మరి అమ్మగారి ఇల్లు కదా, ఇల్లు వస్తానండి. వద్దు పార్వతి, నీకు పరాభ పడతావు, పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు. ఓహో, అయినా అందరూ అక్క చెల్లెళ్ళు వచ్చారు కదండి. అవును, మరి సూర్యుడి భార్య, చంద్రుడి భార్య, విష్ణు అందరూ నూరుగురు అప్పచెల్లాడు. అష్టదిక్కాలు భార్యలో. సరే వెళ్ళి అన్నాడు. శివుడు ఏమంటాడు? భార్య కొరికి తీస్తేనే భర్త అయ్యేది. అంతేగా పాపం, కోరికలు ఎగ్గొడితే ఎట్ట కోరకనే వెళ్ళింది. ఎవరి సంక్రాంతి పోయింది? వినాయకుడు. పెద్ద కుమారుడు ఎవడు? వినాయకుడు. వినాయకుడు సంక్రాంతి పోతే ఈయనకి అటువంటి ఏమంటే పగల తెలియదు వినాయకుడికి. ఫోన్ చూసా, ఫోన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అక్కడ పిలవకపోయిన పేరంటే ఎందుకు వచ్చింది అని నవ్వారు. చూసావా, పిలవన పేరంటే వెళ్ళకూడదు, పక్కన కూడా కూర్చోకూడదా? పార్వతి కన్నీళ్ళు పెట్టింది. పార్వతి కన్నీళ్లు పెడితే నూరుగురు చీరకేసారు, దండాలకేసారు, చీరలు భగ్గుమని తగలబడిపోయింది. అప్పుడు వచ్చింది పేరు
ఆహా ఆడపిల్లని ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు. తపస్సు అయిపోయింది. ఈశ్వరుడు భద్రుడు వీరభద్రుడు వచ్చాడు. అమ్మాయి అయ్యా మీ తాతయ్య గారు దక్షిణమూర్తి ఎక్కడ సార్ పోయింది. వీరభద్రుడు మహాకోపం కోపిష్టి అప్పుడు గొడ్డలు ఉంటుంది ఆయన. అవును వీరభద్ర తాతయ్య గారింటికి ఎందుకు వెళ్ళాలి మమ్మ అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కోలాహలం జరుగుతుంది అక్కడ. వీరభద్రుడు కోపం వచ్చి ఎవరు తట్టుకోలేదు. వీర పావులు ఉంటాయి అన్నమాట. వీరభద్రుడు ఏరికెళ్ళి వంటల్ని నరికి మారేస్తాడు. కనిపించినోడు ఇక ఎదురు లేదు. ఈశ్వరుడు కొడుక ఎవరు ఆపలేకపోతుంది. ఆ తలకాయలన్నీ వంగుణాలు పడిపోతుంది. అయ్యో అప్పుడు వచ్చి తల్లిని చూశాడు. తల్లిని ఎవడైనా కుమారుడు అనేటువంటి వారు తల్లి మీద చేయెత్తకూడదు. ఏదైనా మాట సందర్భాలు కొడితే తండ్రిని కొట్టండి కానీ తల్లి ఏమనపాకండి. తల్లి మీద చేయెత్తాడు వీరభద్రుడు. అప్పుడు ఆగిపోయాడు. నారద మహర్షి అయ్యో మహర్షి కదా ఆగిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఈ చనిపోయిన అందరూ బ్రతికించాడు. నా కొడుకు పొరపాటున అందరూ బ్రతికింటే అప్పుడు జరిగినది చేయొత్తడం. ఓహో అప్పుడు త్రిపుర సంహార యుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి. ఈ తల్లి మాట కూడా హింసాలని పార్వతీదేవి. చూసావా? అప్పుడు చెప్పారు బ్రాహ్మణులు తల్లి మీద చెయ్యలు ఎత్తుతారో వాడు ఒక్కగారు తల్లి పడుతుంది. ఎందుకని తల్లి మీద చెయ్యకూడదు. ఆశ్రమంలోకి పోతే ఉత్కే పనిలేదే. ఏ ఆశ్రమానికి వెళ్ళినా తల్లి రుణం తీర్చాలంటే తల్లి బట్టలు ఉతకాల్సి వచ్చింది. అందుకని తల్లిని దేవతలు పూజిస్తే అందుకని ఈ శాఖలో ఉద్యోగాలు మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాదు వీరభద్రుడు జన్మించిన వాడు ఆ బండ కింద పుట్టాడు వీరభద్రుడు. అయితే మా కొడుకుని కూడా పిలుస్తా ఉండండి. నుంచి పుట్టింది శాఖ రజకులం. ఇక పిలుపు తిరుపతి గుడి కట్టాడు. సరేనా దేవుడు బట్టలు వాళ్ళకి ఇచ్చావా? ఒకళ్ళకి ఇచ్చావా? సరే జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు పలక పట్టాలంటే మనం సాగలో పలక పట్టేవాళ్ళు లేదు. పడదామంటే నీకు రాదు కొత్తగా నువ్వు పాపం పలక పడదావరా? చూడండి వాళ్ళ నాన్నగారు తిరుపతి గుడి కట్టాడు బైబస్సులో. వాళ్ళ నాన్న గుర్తు కోసం స్టేజ్ ఎక్కాడు. క్షమించాలి. గురుస్వామి గారి కుమారుడు జాటపాలి రుద్రపాటి రాహుల్ బాబు గారు. ఈ రజకుల వేషం అమ్మవారి పండుగ మోస్తున్నాడు. రజకు వారి వేషాలకి 50 ఇచ్చాడు. వారి సంఘాన్ని ఆ తిరుపతిగా పరీక్షించే ప్రార్థన. అమ్మ బయలుదేరింది అమ్మ బయలుదేరింది నేనంటే నీ అమ్మ నీ అమ్మని మా అమ్మని అంటాను. ఏమన్నానని నీ అమ్మ నీ కలిపావా? ఇంకేంది
మీతో జాగ్రత్తగా ఉన్నారు. నీకు ఇంత డ్యాన్స్ చేస్తాను అనుకున్నాను. శ్రీనివాసరావు ఆనందం ఎక్కువైపోయి శ్రీనివాసరావు కూడా మరి రతిక వేషాలకి అడుగు వేశాడు చక్కగా లయలో. ఆయన తెల్లారిద్దాం అనుకున్నాడు. నీ పర్వాలేదు, బాగుంది. అంతగా అమ్మవారి కొలువై కూర్చుంది. రజకులు మేళతాళం మ్రోగుతుంది. పెరిగైతే వాళ్ళు బయలుదేరారు. శక్తి పరిమాణం పెట్టించారు. ఆ పరిమాణం పెట్టిన ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉరుకుబడి తీర్చలేదు. అతగాడి గ్రామానికి కూడా వెళ్ళిపోతుంది. అది వెంకటేశ్వర స్వామి ఆ మేనాకి ఎదురుస్తున్నాడు. ఏడు కోమల ఆ పామ కలుస్తుంది. ఈ దళిత మగ వచ్చింది. పెద్ద పూలి నా కొడుక ఏంటి తెలివి తక్కువ చెట్టు ఎక్కుతున్నా నేను. చెట్టు కింద మనిషి ఉండడు. ఏరయ్యా ఏం చెప్పారు ఆడంలో కింద పడుకోవడం తిక్కలోడా. ఆడ పెద్ద పూలు ఎత్తున్నాయి, చెట్లు ఎక్కుతున్నాం మేము. నువ్వు గుంట్లో కూర్చొని కంపేసుకున్నావు. మళ్ళీ పుల్లు కొరితే ఆడిపోతారు. అబ్బాయి డాక్ పంతులా మా కొడుకు పో తిరిగి కలవాడు. మామూలు తిరిగి కలవాడు కాదు పాపం. మొత్తం వెళ్ళిపోయింది ఆ కాలంలో. అయ్యో ఇంట్లో పోయినలే కానీ అందుకే పాపం వీళ్ళ అమ్మ చచ్చిపోయిన 3 నెలలకు పుట్టాడు. ఏం సరిపోయింది తిక్కలో నేను లేదు మేముందా ఎప్పుడైనా ఆయన గారు ఇసుకో కలిదే ఉంది ఎవరు రేపు పోటీ ఎడపోయితే ఎడపోయితే ఆ రక్తం ఎడపోయితే సరే కదా అమ్మ కడుపులు వస్తున్నారు. పోయి చుట్టుకున్నాం పండి చుట్టుకున్నాం భయపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి ఆ ఉత్తర వనం మామిడి వనంతరం వచ్చి 7 కోమల ఉన్నటువంటి నాగరాజు పాము వచ్చేసింది. బుల్లెట్ వెళ్ళిపోయింది. ఆ కరెంట్ తీసుకుని కొట్టుకుపోతున్నా. అయ్యా సాగరే అన్నయ్య నేను మొత్తవారికి జన్ని
అన్నయ్య మరందరం కలిసి ఈ మేనా చుట్టూ తిరుగుతూ నాగరాజును ధ్యానిస్తే ఆయన మెల్లగా మేనా దిగి వెళ్ళిపోతాడు. యాదవరాజు రజకులు మేడతల మృదంగములు నాయ బ్రాహ్మణులు మేనా చుట్టూ తిరుగుతూ బంధువర్గం వారు కాపులు రెడ్డి వారు అందరూ కూడా మేనా చుట్టూ తిరుగుతూ నాగరాజును ధ్యానిస్తున్నారు. ఈ విధముగా ధ్యానిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి పూనకాలు వస్తుంటాయి, శాంతిస్తారు, అందరూ కూర్చోవాలి.